ఈశ్వరుడు చాలా తొందరగా ప్రీతిపాత్రుడై 10 మందిని బతికించేటట్టుగా, అంటే కడుపున పుట్టినటువంటి వాళ్ళు ఇబ్బంది లేకుండా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలంటే గంధోదకంతో అభిషేకం చేయాలి. అందుకని గంధోదకాన్ని వాడాడు. ఎందుకు వాడాలి? 10 మంది చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ బతికించాలనుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళందరూ తనకి బిడ్డల పట్ల మళ్ళీ పుట్టిన వాళ్ళు, ఇప్పుడు ఇంత శక్తి కావాలి కాబట్టి గంధోదకం వాడాడు. ఎంత గమ్మత్తో చూడండి, ఇంత శాస్త్రీయమైన అభిషేకం చేశాడు. దీనికి ఆయనకి ఇంకొక వేరే వ్యాపకం లేదు. ఏమిటో తెలుసా అండి? ఈ 1000. మీరు ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని కనిపెట్టండి. ఇలా చేసేటప్పుడు భార్గవుడు పరమశివుణ్ణి అభిషేకానంతరం అర్చన చెయ్యాలి. మళ్ళీ లఘువుగానైనా సరే పొడిగా తుడిచేసి వస్త్రం కట్టి అభిషేకం చెయ్యాలి, అర్చన చెయ్యాలి. ఈ అర్చన చేసేటప్పుడు ఆయన కొన్ని పువ్వులు వాడాడు. ఇందులో నేను మీకు చెప్తాను, మనకి బాగా అందుబాటులో ఉన్నప్పటికీ మనం ఎప్పుడూ పరమశివుణ్ణి అసలు వాటితో అర్చన చేయము. కారణమేమి? మనకి పౌరాణిక జ్ఞానము లేకపోవటే. మనకి తెలీదు. ఎంతసేపు పళ్ళరసాలు తెస్తాం కానీ అసలు శివుడికి వీటితో చేస్తే తొందరగా ప్రీతిపాత్రుడవుతాడని మనకి తెలియదు. ఇప్పుడు వినండి ఆ జాబితా. సంపంగి పూలు చేస్తామనుకోండి, పోని ఉమ్మెత్త పూలు తక్కువ, గన్నేరు పూలు వాడుతుంటారు, తామర వాడతాం, కొండగోగు తక్కువ, జాజి వాడతాం, కడిమి పువ్వు దొరకడం కూడా చాలా కష్టం. కడిమి పువ్వు సాధారణంగా వాడడం. అలాగే పొగడ పువ్వు వాడుతూ ఉంటారు, కలువ పువ్వు వాడుతూ ఉంటారు, మల్లె పువ్వు వాడతారు, కమలములు వాడతారు, సురపొన్న పూలు అక్కడక్కడ వాడతారు, దర్భాగ్రములు. ఇవాళ మేము అభిషేకం చేస్తున్నామండి. అభిషేకం తర్వాత అర్చన చేయడానికి దర్భాగ్రములు సిద్ధం చేసుకున్నాము అన్న వాళ్ళ ఎంతమంది ఉన్నారో నాకు చూపించండి. శివాభిషేకం చేసిన తరువాత కొత్త దర్భలు తీసుకొచ్చి వాటి తలుక చివుర్లు తుంపి ఒక ఆకులో వేసుకొని చక్కగా శివనామాలు చెప్తూ ఆ దర్భాగ్రములతో పూజ చేయాలి శంకరుడికి. ఎందుకు చెప్పండి అలా పూజ చేయడం? దాని వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. ఒక మంత్రం చెప్తుంటారు. ఆ మంత్రం చెప్పినప్పుడు గడ్డిపరకని అలా ముట్టుకుంటే, గడ్డిపరక అంటే దర్భ, ఆ దర్భని ఇలా ముట్టుకుంటే సర్వ పాపములు నశించిపోతాయి. అందుకే సీతమ్మ తల్లి రావణాసురుడితో మాట్లాడేటప్పుడు గడ్డిపరకని పెట్టడానికి కారణం అదే. పరపురుషుడు, కామంతో చూస్తున్నవాడు, రాక్షసుడు భర్త పక్కన లేనప్పుడు ఆయనతో మాట్లాడుతోంది కాబట్టి ఆ పాపం పోవడం కోసమని గడ్డిపరక పెట్టి మాట్లాడేది ఆవిడ. కాబట్టి దర్భాగ్రములు, మామిడి చిగుళ్ళు తీసుకొచ్చి శివలింగానికి పూజ చేయాలి. మామిడి చిగుళ్ళతో పూజ చేసామండి. నాకు తెలిసి సభలో నాకు తెలిసి ఉండొచ్చు మహాత్ములు, కానీ చాలా మార్లు దగ్గరగా ఇప్పటికే 100 మాటలు 200 మాటలు దాటిపోయిందేమో నాకు తెలిసి లక్షపత్రి పూజ చేస్తుంటారు. వెంకయ్యమ్మ గారి సభలో ఉన్నారా? దుర్వాంకురం అంటే దర్భల యొక్క చివుళ్ళు దర్భలంత పెరిగిన వాటిని తెచ్చుకోలేకపోతే చక్కగా ఏ మలమూత్రములు విసర్జింపబడని చోట పెరిగినటువంటి గడ్డి యొక్క చివురులు లేదా గడ్డి, మనం విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం కదండి, అటువంటి దుర్వాంకురములు. ఎలా ఉండేవాడు అలా ఉంటేనే లోకానికి సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విశ్రాంతి ఎంత ప్రమాదం తెచ్చిందో ఓసారి చేతులు తీసి చూడన్నారు. ఆవిడ చేతులు తీసేటప్పటికి ఏమైందో తెలుసా అండి? సూర్య చంద్రౌచ నేత్రే వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్నినయనం. సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రము 3 కన్నులై ఉన్నాయి. ఇవి 3 శక్తి స్వరూపంతో అమ్మవారు పరాచికానికి మోస్తే సమస్త బ్రహ్మాండములు చీకటైపోయాయి. అన్ని ప్రాణులలో వేడి తగ్గిపోయింది, అంటే లయమైపోయే స్థితి వచ్చేసింది. ఇప్పుడు ఇది జరగకూడని ప్రళయ ప్రకృతి. ఇంత చీకటి ఒక భయంకరమైనటువంటి లయకార స్థితిలోకి వెళ్ళిపోయింది లోకం. ఇది ఎవ్వరు ఊహించనిది.
ఈ కొట్టుమిట్టాడిపోతున్న స్థితిలో సమస్త బ్రహ్మాండములు చీకటిని పొంది అమ్మవారిలా చేతులు తీయగానే మళ్ళీ వెంటనే ప్రకాశించాయి. ఈలోగా హఠాత్తుగా జరిగిన ఈ సందర్భం ఒక ఉపాధి స్వరూపాన్ని పొందేసి శివచేష్టితముగా అంధకారం వలన పుట్టినవాడు కాబట్టి కళ్ళు లేకుండా నల్లటి పిల్లాడోడు పుట్టి ఏడుపు మొదలెట్టాడు. ఏడుపు మొదలుపెట్టి వాడు పర్వత సదృశ్యుడయ్యి అలా పెరిగిపోయి ఆకాశం అంత అయిపోయి కనపడ్డ వాటిని తీసి నోట్లో పడేసుకుంటాడు. వీడెవరండో అంటే అమ్మవారు నీ కొడుకే అన్నారు. అయ్య బాబోయ్ వీడు నా కొడుకేమిటండి అంది. నువ్వు కళ్ళు ముయ్యడం వల్ల పుట్టాడు కనుక వాడు నీకు నాకు కొడుకే. మనం ఎవరం? జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇప్పుడు వాడిని చంపేయడమో ఏదో చేయడానికి వీల్లేదు. ఏం చేయాలి? కాపాడాలి. కాబట్టి వాడిని పిలిచి ఒరే నువ్వు అలా తినీకు మనుషుల్ని వాళ్ళని అడవిలో తిరుగుతుండు అని అరణ్యానికి పంపించేశారు. ఈలోగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మీకు తెలుసున్న వాళ్ళే. భగవంతుడు నేను ఎంచుకోకుండానే ఆయన వరుసక్రమాన్ని నిర్ణయించేశాడు. దీని తరువాత నువ్వు ఇది చెప్తే శ్రోతలకి తేలిగ్గా అర్థమైపోతుందని. మీరు భాగవతంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుల గురించి విన్నారు. హిరణ్యాక్షుడికి కొడుకులు లేకుండానే హిరణ్యకశిపుడికి కొడుకులు కలిగారు. వీడికి బాధ కలిగి కొడుకులు పుట్టట్లేదని శంకరుడు గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. వాడబ్బో చాలా ధర్మం చెప్పాడు. ఇప్పుడు ఎన్నున్నా ఓ కొడుకు ఉండాలి కదండి, ఆ కొడుకు లేకపోతే సంతానం లేకపోతే తృప్తి ఉండదు కదా, నాకు ఓ కొడుకుని ఇప్పించండి అని. నీకు సరిపోయే కొడుకోడు పుట్టి పెరుగుతున్నాడు రోయ్, వాడు నా కొడుకే అనుకోవచ్చు కాబట్టి నువ్వు వాడిని తీసుకెళ్ళి పెంచుకో. దత్తత ఇచ్చేశాడు. వాడు వీడిని తీసుకెళ్ళి పెంచుకున్నాడు. శివుడి కొడుకు కదని. ఎవరు వాడు? అంధకుడు అంధకాసురుడయ్యాడు. వాడెందుకు సంతోషించాడు? ఋషులకు ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళరు. ఇలాంటి వాడికి ఇస్తే అలాంటి వాడు బాగా కావాలి. అబ్బా భలే ఉన్నాడు రా, అంత ఎత్తు పెరిగిపోతున్నాడు, అన్నీ తినేస్తున్నాడు, ఇలాంటి కొడుకే ఉండాలి నాకని వాడు తీసుకెళ్ళాడు. పెంచుతున్నాడు. కానీ ఈలోగా తండ్రి అనుకోకుండా చచ్చిపోయాడు. అనుకోలేదు, ఆదివరాహమూర్తి వచ్చి వాడిని చంపవతల పారేశారు హిరణ్యాక్షం. పాపం వీడికి కళ్ళు లేవు, అంధుడు వీడు, అంధకాసురుడు. వాడి పేరే అంధకాసురుడు. 2 కళ్ళు లేవు, ఏమీ కనపడదు వాడికి, తినేస్తాడంతే వాడు తడుముకు. కాబట్టి నీకు రాజ్యం ఇవ్వడానికి కుదరదు అన్నారు దాయాదులు. నాకు కన్ను లేదనే కదా మీరు రాజ్యం ఇవ్వనంటున్నారు, నేను చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి కన్ను తెచ్చుకుంటానన్నాడు వాడు. అని వాడు వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. తపస్సు మొదలెడితే తపస్సే. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలరా నాయనా నీకని అడిగాడు. అడిగితే వాడెంత చిత్రమైన వాడో చూడండి, నాకు 2 కావాలన్నాడు. ఏమిటి 2 అన్నారు ఆయన. నాకు కళ్ళు లేవు, రాజ్యం ఇవ్వాలంటున్నారు, నాకు కన్ను ఈ లోకాన్ని చూడ్డానికి అన్నాడు. ఇస్తున్నాను అన్నాడు. రెండోది ఏమిటి అన్నాడు. నాకు పుట్టుకతోనే గొప్ప బలం ఉంది, లోకాన్ని పీడించగలిగిన బలం. ఆ బలంతో నేను లోకాలన్నింటినీ గెలవాలి కంటితో చూస్తూ. కానీ ఈ శరీరం చచ్చిపోకూడదు. అంటే బ్రహ్మగారు అన్నారు ఇది కుదరదు, నా జ్యూరిస్డిక్షన్లో లేదు, నీ ముందు ఇలా చాలామంది అడిగారు, ఇంకో మాట చెప్పు, నువ్వే చెప్పు ఎవరి చేతిలో చచ్చిపోతావు అన్నాడు. అంటే వాడు కాసేపు ఆలోచించి వాడు అన్నాడు, అయితే నేను అడుగుతాను, బాగా వినండి. ఉత్తమ జాతి, మధ్యమ జాతి, కనిష్ట జాతి స్త్రీల యందు ఉండేటటువంటి లక్షణములు అన్నీ కూడా ఏ తల్లి నుండి ప్రసరిస్తున్నాయో, ఏ తల్లి భూతకాలమునందు, భవిష్యత్ కాలమునందు, వర్తమాన కాలమునందు, ఈ కాలములకు ముందు కాలములకు వెనక కూడా ఉంటుందో, ఏ తల్లి మహాసౌందర్యరాశి అయినప్పటికీ మనస్సు చేత వాచికముగా కాయికముగా అనుభవించాలన్న ఆలోచన రావడమే పాపహేతువో, ఏ తల్లిని లోకమంతా జగదంబ అని పిలుస్తుందో ఆ తల్లిని పొందాలన్న కోరిక నాకు పుట్టినప్పుడు నేను చచ్చిపోవాలన్నాడు వాడు. అంటే వాడి అసలు అలాంటి కోరికే కోరకూడదు కదండి. అదేం వెర్రి కోరిక. కొన్ని తప్పు మాటలు మాట్లాడుతుంటారు, తెలిసో తెలియకో. మీరు చూడండి, లోకంలో ఒక పొరపాటు మాట ఒకటి అంటుంది. ఏంటంటే, నీకు ఎలాంటి భార్య కావాలి అని అడిగారు అనుకోండి, మా అమ్మలాంటి భార్య కావాలంటారు. నేను విన్నాను కొంతమంది దగ్గర. ఇది అంధక ప్రవృత్తి. అసలు అలా ఉపమానాలు వేయకూడదు. మా అమ్మగారు లాంటి పెళ్ళం కావాలంటే నాకు అనకూడదు. నువ్వు పొగుడుతున్నాను అనుకుంటున్నావు, అసలు ఆ భావన రాకూడదు. భార్య యందు భావన వేరు, నేను సభాముఖంగా చెప్పక్కర్లేదు. తల్లి యందు భావన వేరు.
రెండిటిని పోల్చకూడదు, తల్లిని భార్యని. మీరు చక్కగా వినయ విధేయతలతో మా నాన్నగారిని మా అమ్మగారు ఎలా అనువర్తిస్తుంటారో అనువర్తించుట యందు అటువంటి వినయ బుద్ధి కలిగినటువంటి భార్యని మా అమ్మ తప్పకుండా నిర్ణయించగలదు మా నాన్నగారు. అందుచేత మా అమ్మ నాన్నగారులు నిర్ణయించిన పిల్ల నాకు భార్య అవ్వాలనాలి, అంటే మా అమ్మ లాంటి భార్య రావాలనకూడదు. ఉపమానమునందు దోషం ఉంటుంది. ఇప్పుడు వాడు తెలిసో తెలియకో ఈ మాట అన్నాడు. ఇప్పుడు వాడికి ఎవరు తల్లి? అమ్మవారే తల్లి వాడికి. శంకరుడు చెప్పేశాడు కదా. ఇప్పుడు అంటే వాడు ఏం కోరుకున్నాడు? తన తల్లి యందు తనకు మోహం పుట్టాలని కోరుకున్నాడు. తథాస్తు అన్నారు బ్రహ్మగారు. ఇప్పుడు ఏమవుతుంది? అదే జరుగుతుంది. ఒకనొకనాడు వీడి భటులు వెళ్ళారు. మందరగిరి పర్వత గుహలో కూర్చుని శంకరుడు తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతీదేవి ఉపచారాలు చేస్తుంది. ఆవిడ్ని చూశారు, ఆయన్ని చూశారు. ఈ తపస్సు చేసుకునేవాడికి ఇంత అందమైన భార్య ఎందుకు, మనకు అంధకాసురుడికి అయితే బాగుంటుందని వాడికి చెప్పారు. వాడు కబురు చేశాడు, నీ భార్యను నాకు ఇచ్చి నువ్వు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో, లేకపోతే చంపేస్తానన్నాడు. శివుడు అన్నాడు, నేను నిన్ను చంపేస్తాను తప్ప నీ చేతిలో నేను చచ్చిపోలేను. ఇలా కనపడుతున్నానని అలా అనుకుంటున్నావేమో, నేను యుద్ధానికి వస్తే చాలా తేడాగా ఉంటుంది. కాబట్టి అబ్బాయి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడరాదు. వాడికి ఇది అర్థం కాలేదు. అర్థం కాకపోతే శంకరుడప్పుడు తపస్సులో ఉన్నాడు. ఆయనకి తెలుసు వీడి యందు ఈ లక్షణము బాగా గట్టిపడాలి, గట్టి పడితే వీడు చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు, ఏమిటి అల్లరంతాను నీ కోసం వాళ్ళు వస్తూ ఉండడం ఏమిటి, వాళ్ళేమో నిన్ను భారీగా పొందాలనుకోవడం ఏమిటి, నన్ను అడుగుతుండడం ఏమిటి, నేను ఇక్కడ కూర్చోవాలంటే తపస్సు పాడైపోతుంది, నేను ఇంకో చోటుకి వెళ్ళిపోయి 1000 ఏళ్ళు తపస్సు చేసుకుంటాను, నీ పాటలేవో నువ్వు పడనని వెళ్ళిపోయాడు. అంటే భార్యను వదిలేశాడని మీరు అనుకుంటున్నారా? కాదు. ఆయనకి తెలుసు వాడి పాపం పండడానికి తను మధ్యలో ఉండకుండా చూపు వాడు చూసి వాడు చచ్చిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ అంధకాసురుడు అమ్మవారి కోసం అని చెప్పి యుద్ధం మొదలెట్టాడు. దేవతలందరూ అమ్మవారి పక్షం, రాక్షసులందరూ వాళ్ళ పక్షం. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినండి సుమా. యుద్ధం జరిగింది. 1000 ఏళ్ళు అయిపోయింది యుద్ధంలో. అయిపోతే శంకరుడు తిరిగి వచ్చాడు. ఏమి ఇంకా అవలేదా, ఈ గొడవ తేలలేదా, ఇంకా వాడేం అయిపోలేదా అన్నాడు. ఇంకా అవలేదు, అవుతోంది గొడవ, యుద్ధం జరుగుతోంది మా మధ్య అన్నాడు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. విఘసుడు అని ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడు నందీశ్వరుడి దగ్గర నుంచి చతుర్ముఖ బ్రహ్మగారి వరకు దేవతలందరినీ మింగేశాడు. వాడు నోట్లో పడేసుకుని. ఇప్పుడు వాళ్ళందరూ వాడి కడుపులో వెళ్ళిపోయారు. ఏడి నందీశ్వరుడని అడిగాడు ఆయన. మింగేశాడు విఘసుడు అన్నాడు. ఇలాంటి రాక్షసులు కూడా ఉన్నారన్నమాటని శంకరుడు తన త్రిశూలంతో వాడి పొట్ట మీద పొడిచి నొక్కితే దేవతలందరూ మళ్ళీ నోట్లోంచి బయటపడ్డారు. బయటపడి మళ్ళీ వాళ్ళు శంకరుడి పక్షానికి వచ్చి యుద్ధం మొదలెట్టారు. ఇలా యుద్ధం మొదలు పెడితే వచ్చిన ఇబ్బంది ఏం లేదండి, కానీ ఒక్కటే ఇబ్బంది వచ్చింది. శంకరుడు దేవతా సైన్యము పొడుస్తూ ఉండడం, చంపుతూ ఉండడం. అబ్బే ఆయన ఇచ్చిన వరంతో ఈ పని చేస్తే బాగుంటుందా బాగుండదా అని ఆలోచించి నేను రాక్షసులకు గురుగును కదా, చేయకపోతే బాగుండదని ఈ శుక్రాచార్యులు వారు వచ్చి మృత సంజీవని మంత్రం వేస్తూ ఉండడం. ఇందువల్ల యుద్ధం అవట్లేదు. ఎంతమందిని చంపినా మళ్ళీ తెల్లవారేటప్పటికి అటెండెన్స్ రిజిస్టర్లో అన్ని పేర్లు ఉంటున్నాయి. మళ్ళీ వచ్చేస్తున్నారు యుద్ధానికి. ఒరే వీళ్ళందరినీ నేను చంపేశాం కదరా, మళ్ళీ వచ్చేస్తున్నారు ఏమిట్రా అంటే, దర్శనం చేసుకున్న వాళ్ళే మళ్ళీ దర్శనానికి వచ్చేస్తున్నారేమోనయ్యా, ఇంతమంది ఉన్నారు ఏమిటన్నారు మన స్వామి గారు. అలా ఇదేమిటి ఇలా వచ్చేస్తున్నారు, విషయం ఏమిటన్నాడు తెలియనట్టు శంకరుడు. అంటే కింకరుడు అన్నాడు ఆయన దగ్గర ఉన్నవాడు, శుక్రాచార్యుల వారికి మీరు ఉపదేశం చేసేసారు కదా మహానుభావ, ఆయన మళ్ళీ బతికించేస్తున్నాడు. ఎక్కడున్నాడు శుక్రుడు అన్నాడు. అదిగో అక్కడ పర్ణశాల వేసుకుని శరీరాలను అక్కడికి పట్టుకెడతారు, మంత్రం చెప్తుంటాడు, వాళ్ళు లేచి వచ్చేస్తుంటారు. ఇదే ప్రక్రియ. అందుకని ఇలా వెళ్ళి ప్రసాదం పుచ్చుకొచ్చేసినట్టు ఈ భౌతికాయాలు తీసుకుని అక్కడికి ఎడతారు. ఆయన ఇలా అంటాడు, మళ్ళీ లేచి వెళ్ళిపోతుంటారు, పరిగెడుతుంటారు, వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తుంటారు. అందుకని వాళ్ళకి భయం లేదు అసలు చావని. అందుకని వాళ్ళు దరదరా వచ్చేస్తుంటారు, యుద్ధం చేస్తుంటారు, చచ్చిపోతుంటారు, శరీరాలు పట్టుకెళ్తుంటారు, మళ్ళీ తీసుకొస్తుంటారు. ఇది పెద్ద ఆట కింద ఉంది వాళ్ళకి. ఈశ్వర మీరు ఇచ్చిన విద్య, ఓహో నేనిచ్చిన విద్య శుక్రాచార్యుడు నాకే ఇబ్బంది కల్పిస్తున్నాడు అన్నమాట. శుక్రుణ్ణి పట్టి ఇక్కడికి తెండాను. దేవతలు వెళ్ళి శుక్రుణ్ణి పట్టి తీసుకొచ్చారు. శంకరుడు ఇప్పుడు శుక్రాచార్యుల వారు బయట ఉంటే ప్రమాదం, మృత సంజీవని వేసేస్తున్నాడు అందరికీ. ఎక్కడ దాచాలని చూసి ఎక్కడ దాచినా రాక్షసులు వెతికి తెచ్చుకుంటారు. అలా చేత్తో పట్టుకుని తీసుకుని నోట్లో పడేసుకుని గుడుక్కుని మింగేశాడు. ఇప్పుడు శుక్రాచార్యుల వారు శంకరుడి కడుపులోకి వెళ్ళిపోయి గర్భవాసం చేస్తున్నాడు. ఇది విచిత్రం. చిత్రం ఏమిటో ఎక్కడదండి ఇది? నీ వరం నీకు బరువు అవుతుంది ఒకనాడు.
కాబట్టి నువ్వు నా గర్భవాసం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ కడుపులోకి వెళ్ళాడు. కడుపులోకి వెళ్ళి శుక్రాచార్యుల వారు తిరుగుతున్నాడు శివుడి కడుపులో. చూస్తుంటే బయట ఏమున్నాయో అన్నీ అక్కడే కనపడుతున్నాయి. అన్నీ కనపడుతున్నాయి, కానీ తను ముట్టుకోవడానికి ఉపదేశాలు చేయడానికి వీలేం కుదరదు అక్కడ. అన్నీ శివుడిలో ఉన్నాయని ఏ స్తోత్రం చేశానో అది నేను చూస్తున్నాను అని పొంగిపోయాడు శుక్రాచార్యుల వారు. పొంగిపోయాడు, కానీ బయట రాక్షసులు ఏమవుతున్నారు? ఒక్కొక్కడు చచ్చిపోతున్నాడు. ఆ చచ్చిపోవడాన్ని శివుడు కడుపులో చూస్తున్నాడు. ఆఖరికి అందరూ చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత అంధకాసురుడు మిగిలాడు. ఇప్పుడు శంకరుడు ఏం చేశాడంటే వాడి త్రిశూలం పెట్టి గుచ్చాడు. ఇలాగా ఎండిపోయిన ఆకులు ఇలా గుచ్చి తీస్తుంటారు చూడండి, అలా కింద పడిపోయిన వాడికి త్రిశూలం గుచ్చాడు. చంపలేదు, చంపకుండా ఆ త్రిశూలాన్ని ఇలా పైకెత్తాడు. ఇప్పుడు వాడు ఆ త్రిశూలం మీద పడుకున్నాడు. పడుకుని ఇలా శంకరుడు త్రిశూలం పట్టు కూర్చున్నాడు. కూర్చుంటే పైనుంచి చేతులు జాపి ఆయన జటాజూటాన్ని పీకుతున్నాడు. అలా కొన్నాళ్ళు యుద్ధం జరిగింది. యుద్ధం కాదు, శంకరుడేం దానికి ప్రతీకారం చేయలేదు. అలా వాడు శంకరుడి జటాజూటం వంక కొన్నాళ్ళు అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండిపోయిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయము ద్యోతకమైంది. ఈ కంటితో ఉన్న కంటితో ఇన్నాళ్ల నుంచి దేన్ని చూసి ఇవన్నీ అనుభవైక వేద్యములు అనుకుంటున్నాడో, త్రిశూలమునకు గుచ్చుకుని ఉండిపోయిన తరువాత వాడికి వీళ్ళు నా తల్లిదండ్రులు, లోకమునకే తల్లిదండ్రులు, నేను ఎంత పాపపు కోరిక కోరాను, నా పాపం ఎలా నిష్కృతవుతుందని అప్పుడు వాడు శంకరుడు యొక్క 108 నామములు చెప్పాడు. 108 నామములు చెప్పిన తర్వాత శంకరుడు త్రిశూలాన్ని కిందకి దింపి ఇలా అన్నాడు. వాడు ఊడి కింద పడ్డాడు. కింద పడి వాడు కన్నీరు వరదలై కారుతుండగా పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద పడ్డాడు. అయ్యా, ఈ కంటితో చూస్తున్నది సత్యం అనుకోవడం తప్పైపోయింది. అందుకని ఒక తప్పు కోరిక కోరాను. ఈ త్రిశూలం మీద పడుకున్నాక నాకు అసలు విషయం అర్థమైంది. నా తప్పు మన్నించి నన్ను కరుణించమని అడిగాడు. నిన్ను ప్రమథగణాలలో ఒక గణాధిపతిగా తీసుకుంటున్నానని శంకరుడు గణాధిపతిగా తీసుకున్నాడు. అంధకాసురుడు శంకరుడికి కింకరుడైపోయి భక్తితో బతికేశాడు. ఆ 108 నామాలు పరమశక్తివంతం. దీని వెనకాతల ఉండే రహస్యం ఏమిటో మీకు నేను చెప్తాను కొద్దిసేపట్లో. మీరు కంగారు పడకండి. కనీసం నేను ఆ 108 నామములు మీకు చెప్పకపోతే నేను కించిత్తు దోషం చేసిన వాడిని అవుతానేమో అని నాకు అనిపించి నేను ఆ 108 నామాలు మీకు చూపించడం కోసం అని చెప్పి తీసుకొచ్చాను. మీరు ఒక్కసారి విందురు. కానీ నేను తింగరవాడిని ఇందులో పెట్టాను, అక్కడ పెట్టాను. మీరు భక్తి శ్రద్ధలతో 108 నామాలు వినండి చాలు, నమస్కరిస్తూ. అలా చెప్తే ఏమైందో నేను తర్వాత చెప్తాను. అందుకే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అది శాస్త్రం. ఇవి చదవరు. ఈ నామాలండి ఇంట్లో కూర్చొని చదువుకుంటే చాలు, అంత శక్తివంతాలు. ఎందుకని? త్రిశూలం మీద పడుకుని చెప్పాడు ఆయన ఈ 108 నామాలు. అవి మహాదేవుడు, విరూపాక్షుడు, చంద్రశేఖరుడు, అమృతుడు, శాశ్వతుడు, స్థాణువు, నీలకంఠుడు, పినాకి, వృషభాక్షుడు. అంటే వృషభము మీద కూర్చుని ఉండేవాడు కాబట్టి వృషభాక్షుడు, మహాజ్ఞేయుడు, పురుషుడు, సర్వకామదుడు, కామారి, కామదహనుడు, కామరూపుడు, కపర్ది, విరూపుడు, గిరిశుడు, భీముడు, సృక్కి, రక్తవస్త్రుడు, యోగి, కామదహనుడు, త్రిపురఘ్నుడు, కపాలి, గూఢవ్రతుడు, గుప్తమంత్రుడు, గంభీరుడు, భావగోచరుడు, అణిమాది గుణాధారుడు, త్రైలోక్యైశ్వర్యదాయకుడు, వీరుడు, వీరహనుడు, ఘోరుడు, విరూపుడు, మాంసలుడు, పటువు, మహామాంసాదుడు, ఉన్మత్తుడు, భైరవుడు, మహేశ్వరుడు, త్రైలోక్యద్రావణుడు, బుద్ధుడు, లుబ్ధకుడు, యజ్ఞసూదనుడు, ఉన్మత్తుడు, కృత్తివాసుడు, గజకృత్తి పరిధానుడు, క్షుబ్ధుడు, భుజంగభూషణుడు, దత్తాలంబుడు, వీరుడు, కాశినీ పూజితుడు, అఘోరుడు, ఘోరదైత్యఘ్నుడు, ఘోరఘోషుడు, వనస్పతి రూపుడు, భస్మాంగుడు, జటిలుడు, శుద్ధుడు, భేరుండక తసేవితుడు, భూతేశ్వరుడు, భూతనాథుడు, పంచభూతాశ్రితుడు, ఖగుడు, క్రోధితుడు,
విష్ణురుడు, చండుడు, చండీశుడు, చండికాప్రియుడు, చండుడు, తుంగుడు, గరుత్మంతుడు, అసవభోజనుడు, లేలిహానుడు, మహారౌద్రుడు, మృత్యువు, మృత్యు అగోచరుడు, మృత్యువు, మహాసేనుడు, శ్మశానవాసి, అరణ్యవాసి, రాగస్వరూపుడు, విరాగస్వరూపుడు, రాగాంధుడు, వీతరాగ శతార్చితుడు, సత్వగుణుడు, రజోగుణుడు, తమోగుణుడు, అధర్ముడు, వాసవానుజుడు, సత్యుడు, అసత్యుడు, సద్రూపుడు, అసద్రూపుడు, అహేతుకుడు, అర్ధనారీశ్వరుడు, భానువు, భానుకోటి శతప్రభుడు, యజ్ఞస్వరూపుడు, యజ్ఞపతి, రుద్రుడు, ఈశానుడు, వరదుడు, నిత్యుడు, శివుడు. ఇవి 108 నామములు. త్రిశూలం మీద పడుకుని ఆయన చెప్పినటువంటి పరమపావనమైన నామములు. ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. మనందరం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలమే. కానీ మనకి ఉన్నటువంటి బ్రహ్మదత్తమైన నేత్రము, సృష్టి అందియబడిన నేత్రము దేనికి ఉపయోగపడుతోంది? నన్ను మీరు క్షమిస్తే కామక్రోధములను అనుభవించడానికి. నామరూపాత్మకంగా లోకంలో మీకు బాగా ఇష్టమనిపించినది కామం తెచ్చి ఇంట్లో పెట్టడానికి, దాన్ని అనుభవించడానికి. అది అనుభవైక వేద్యము కాలేదు అనుకున్నా, వేరొకడికి దక్కుతోందన్నా క్రోధం వచ్చి వ్యగ్రతతో ప్రవర్తించడానికి. పేపర్లు తీస్తే అవే కదండి తెల్లారితే. కాబట్టి ఇటువంటి కామక్రోధములకు ఆ కన్ను పనికొస్తోంది. దాని వలన మీరు ఉపయోగమును పొందలేకపోతున్నారు. ఈ కన్ను త్రిగుణములలో తిప్పుతోంది. అందుచేత ఎటువంటి స్థితిని పొందుతున్నాం మనం అంటే, కామమునకు వశులమై హద్దులేని స్థితిని పొందడమే ఆయన అడిగినటువంటి వరం. కాబట్టి ఇప్పుడు దీని వలన ఏది వస్తుంది? మృత్యు వస్తుంది, మళ్ళీ పుట్టుకొస్తుంది. పుట్టుక మృత్యువు లేని స్థితి రాదు. కానీ ఈ కన్ను ఈశ్వరుణ్ణి చూడ్డానికి ఎప్పుడు పనికొచ్చింది? త్రిశూలం మీద పడుకుంటే పనికొచ్చింది. త్రిశూలం అనగా ఏమి అంటే, సత్వ రజస్తమోగుణాతీతమైన స్థితి. సత్వం అంటే కొంతసేపు సంతోషంగా ఉండడం, రజోగుణం అంటే పరిగెడుతూ ఉండడం, ఏదో సంపాదించాలి, ఏదో తీసుకొచ్చేయాలి, ఆ వస్తువు తీసుకొచ్చేయాలి, కోరికతో ఉండడం. తమోగుణం అంటే కోపంగా ఉండడం, పడుకుంటూ ఉండడం, నిద్రపోతూ ఉండడం, అలసత్వం, బుద్ధిజాడ్యం, ఇవన్నీ తమోగుణం. మనం ఈ మూడింట్లోనే తిరుగుతాం. కాసేపు సంతోషంగా ఉన్నట్టుంటాం, టికెట్లు ఇస్తున్నారు, కౌంటర్ తీశారనేటప్పటికీ ఎగబడిపోతాం, ఓ లైన్లో కూడా నిల్చాం. అప్పుడు మనని రజోగుణ ప్రకోపం, అక్కడే దెబ్బలాడుకోవడం, తమోగుణ ప్రకోపం. ఆ తర్వాత మైకట్టుకుని ఎవరో అరిస్తే లైన్లో నించోవడం, సత్వగుణం. కాబట్టి ఏమైంది? నిన్న దెబ్బలాడుకున్న వాళ్ళే మర్నాడు పూజకు పట్టుపంచ కట్టుకుని వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తాడు. ఏమనుకోవాలి? సత్వగుణం. మీరు కావలసిన కోరిక కోరుకోండి అని అనడమే భయం. నీ పాదముల యందు అచంచలమైన భక్తి నిమ్మనడం, ఏదో కోరికలు కోరుతాడు. రజోగుణం. ఈ 3 గుణములలో తిరగకుండా 3 గుణములకు ఆధారమైనటువంటి నిర్గుణం ఒకటి ఉన్నదే, అది శుద్ధ సత్వమును కూడా దాటిన స్థితి. అది త్రిశూలం. శంకరానుగ్రహంగా త్రిశూలం మీకు తగలాలి. ఈశ్వరుడు అనుగ్రహించాడు, తగిలించాడు. తగిలించి పైన పెట్టాడు. దృష్టికోణం మారిపోయింది. ఆ కంటితోనే చూస్తున్నాడు, కానీ ఇప్పుడు ఎలా కనపడ్డారు? తల్లిదండ్రులుగా కనపడ్డారు. వాళ్ళని చేరడాన్ని కోరుకున్నాడు, అంతే. ఇప్పుడు ప్రమథగణాలలో కింకరుడైపోయాడు. ఇప్పుడు మరి శుక్రాచార్యుల వారి పరిస్థితి ఏమిటి? ఆయన లోపల కూర్చున్నారు గర్భంలో, యుద్ధం అయిపోయింది, చూస్తున్నారు. అన్ని చక్కగా లైవ్ టెలికాస్ట్ టీవీలో చూసినట్టు చూస్తున్నారు. ఓర్నాయనో, నేను ఎవరి కోసం అందరినీ బతికించానో ఆ అంధకాసురుడు శివుడు ప్రమథగణాల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యుద్ధం లేదేం లేదు, బయటంతా ప్రశాంతం. ప్రారంభమైనప్పుడు ఎంత వానో, ఉపన్యాసం అయిపోయేటప్పటికి అంత తగ్గిపోయినట్టు, కథా ప్రారంభంలో ఎంత అల్లరో కథ చివరికి అంత ప్రశాంతం అయిపోయింది. నేను మాత్రం కడుపులో ఉండిపోయాను. ఎలా? ఇప్పుడు ఆయనకి ఇబ్బంది పట్టుకొచ్చింది. ఇబ్బంది పుట్టుకుంటే ఆయన ఒక చిత్రమైనటువంటి పని చేశాడు. ఇప్పుడు శివగర్భమునందు వాసము చేసి శివగర్భములో తిరిగి తిరిగి ఆ కడుపులోంచి బయటికి రావాలనుకున్నాడు. బయటికి రావాలని ఆయన ఒక గొప్ప స్తోత్రం చేశాడండి శుక్రాచార్యుల వారు. శాస్త్రం అంటుంది, ఈ స్తోత్రం చదివిన, ఈ స్తోత్రం విన్నా అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో మళ్ళీ శంకరుణ్ణే చేరుతారు అని చెప్పింది. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి స్తోత్రము. మీరు ఆ స్తోత్రాన్ని అవధరించండి. ఆయన లోపల కూర్చుని రకరకాల తత్వానుసంధానంతో శంకరుణ్ణి పిలిచాడు పేర్లతో.
ఆయన అన్నాడు, ఓం నమస్తే దేవేశాయ. ఎవరైనా ఎదురుగుండా కూర్చుని చేస్తారు, ఈయన ఎక్కడ చేస్తున్నాడు? ఆయన కడుపులోనే కూర్చుని చేస్తున్నాడు, ఆయనకి వినపడతాను. ఓం నమస్తే దేవేశాయ సురాసుర నమస్కృతాయ భూత భవ్య మహాదేవాయ హరిత పింగళ లోచనాయ బలాయ బుద్ధిరూపిణే వైయాఘ్రవసనచ్ఛదాయ ఆరణేయాయ త్రైలోక్య ప్రభవే ఈశ్వరాయ హరాయ హరినేత్రాయ యుగాంతకారణాయానలాయ గణేశాయ లోకపాలాయ మహాభుజాయ మహాహస్తాయ శూలినే మహాదంస్త్రినే కాలాయ మహేశ్వరాయ అవ్యయాయ కాలరూపిణే నీలగ్రీవాయ మహోదరాయ గణాధ్యక్షాయ సర్వాత్మనే సర్వభావనాయ సర్వగాయ మృత్యుహంత్రే పారియాత్ర సువ్రతాయ బ్రహ్మచారిణే వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ శూలపాణయే వృషకేతవే హరయే జటినే శిఖండినే లకుటినే మహాయశసే భూతేశ్వరాయ గుహావాసినే వీణాపణనతాలవతే అమరాయ దర్శనీయాయ బాలసూర్య నిభాయ శ్మశానవాసినే భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతినే. శ్మశానవాసినే అంటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకమంతా ప్రాణులన్నీ భస్మైపోతే కదండి ఉంది, అందుకని లోకమంతా మహాశ్మశానమే, అది దాని అర్థం. అంతటా శివుడు నిండి ఉన్నాడని, అంతేగాని శ్మశానంలో కూర్చున్నాడని కాదు దాని అర్థం. ఒకవేళ ఉన్న అందరూ వదిలి వెళ్ళిపోయే చోట ఆయన ఒక్కడే ఉన్నాడు మనకి స్వాగతం చెప్పి కౌగిలించుకోవడానికి. కాబట్టి శ్మశానవాసిని భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతిని పూష్టో దశనాశనాయ క్రూరకర్తకాయ పాశహస్తాయ ప్రళయకాలాయ ఉల్కాముఖయాగ్నికేతవే మునయే దీప్తాయ నిశాంతపతయే ఉన్మయతే జనకాయ చతుర్థకాయ లోకసత్తామయాయ వామదేవాయ వాగ్దాక్షిణ్యాయ వామతో భిక్షవే భిక్షురూపిణే జటినే స్వయం జటిలాయ శక్రహస్త ప్రతిస్తంభకాయ వసూనాం స్తంభకాయ క్రతవే క్రతుకరాయ కాలాయ మేధావినే మధుకరాయ చలాయ వానస్పత్యాయ వాజసనేతి సమాశ్రయ పూజితాయ జగద్ధాత్రే జగత్కర్త్రే పురుషాయ శాశ్వతాయ ధ్రువాయ ధర్మాధ్యక్షాయ త్రివర్త్యమనే భూతభావనాయ త్రినేత్రాయ బహురూపాయ సూర్యాయుత సమప్రభాయ దేవాయ సర్వతూర్య నినాదినే సర్వబాధా విమోచనాయ బంధనాయ సర్వధారిణే ధర్మోత్తమాయ పుష్పదంతయాపి భాగాయ ముఖాయ సర్వహరాయ హిరణ్యస్రవసే ద్వారిణే భీమాయ భీమపరాక్రమాయ ఓం నమో 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 నమస్తే నమః అని శంకరుడి కడుపులో కూర్చుని శంకరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేశాడు. శంకరుడు ఎంత ప్రీతి పొందాడంటేట, ఒక్కొక్కనాడు తండ్రికి కొడుకు ఇబ్బందికరంగా పరిణమిస్తాడు. అయినా నువ్వు నా కుమారుడవి, నిన్ను నా గర్భవాసం చేయించాను, హద్దు లేకుండా వరాన్ని ఉపయోగించడం ఎంత ప్రమాదానికి విడుతుందో తెలుసుకున్నావు కదా. దీనివల్లే కదండి తర్వాత కచదేవయానులది కూడా వచ్చింది మళ్ళీని. ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయింది శుక్రాచార్యుల వారి కథ. ఆయన శిష్యుణ్ణి కాల్చి బూది చేసి బతికిస్తాడేమోనని ఆయనతో తాగించేశారు. మళ్ళీ కూతురు కోసం ఆ కచుణ్ణి బతికించవలసి వస్తే కడుపులో ఉన్నటువంటి వాడికి ఉపదేశం చేసి బయటికి వచ్చాక నేను చచ్చిపోతాను రా, మళ్ళీ నువ్వు నన్ను బతికించని చెప్పవలసి వచ్చింది. కోరరాని కోరికలు కోరి తెచ్చుకుంటే బరువై కూర్చుంటాయి. కాబట్టి అయినా రక్షణ పొందాడంటే దేనివల్ల తెలుసా అండి? శివకుమారుడిగా బతకడం వల్ల. కాబట్టి ఇప్పుడు శంకరుడు అన్నాడు ఈ స్తోత్రానికి మెచ్చుకుని, నిన్ను నా కుమారుడిగా బయటికి తెప్పిస్తాను. సాధారణంగా లోకమునందు ఒక పురుషుని యొక్క తేజస్సు హృదయస్థానము నుండి కదిలి
కుమారుడిగా మారడానికి ఆ తేజస్సు వెడుతుంది. కాబట్టి నువ్వు కూడా అలాగే కదిలి అటువంటి మూత్రావయవము నుంచి బయటపడేదవుగాక అని శుక్రకణం ఎట్నుంచి వస్తుందో అటువైపు నుంచే బయటపడేటట్టుగా విసర్జించాడు. ఉత్పత్తి యందు శుక్రకణం వెళ్ళేటటువంటి ఆ నాళంలోంచి బయటికి వచ్చి శివుడి యొక్క కుమారుడు కలిగితే ఏ నాళములోంచి బయటికి రేతస్సు వెళ్ళాలో అలా బయటపడినవాడు కాబట్టి ఈశ్వర శుక్రనాళములోంచి బయటికి వచ్చిన మహాపురుషుడు కనుక, అటువంటి వాడు సృష్టిలో ఇంకొకడు లేడు కనుక భార్గవుడన్న పేరు పక్కకెళ్ళిపోయింది, శుక్రాచార్యుడన్న పేరు ప్రకాశించింది. అప్పుడు మహానుభావుడు అంత స్థితిని శుక్రాచార్యుల వారు పొందారు. పొంది ఈ లోకమునంతటినీ ప్రకాశింపచేసి అంధకాసుర వృత్తాంతం ద్వారా మనందరికీ కూడా మన దృష్టికోణమునందు రావలసినటువంటి మార్పు, మనం కోరరాని కోరికలు కూడా కోరినా ఈశ్వరుడు భక్తికి లొంగుతాడు. కానీ అవి కొన్నిసార్లు ఇబ్బందుల వైపుకి తీసుకెడతాయి. కాబట్టి అన్నిటికన్నా గొప్ప కోరిక ఒక్కటే, ఈశ్వర నీ పాదముల యందు నిశ్చలమైన భక్తిని నాకు కృప చెయ్యి. ఆనందం మన స్వభావం. మనం అనుభవించే లౌకిక సుఖం ఆ ఆనందపు ఛాయ, ఆ పరమానందపు లేశం. ఈ ఆనందం సుఖదుఖాలకు అతీతం. అహంకార మమకారాలు అజ్ఞానం నుండి జనిస్తాయి. వీటిని దూరం చెయ్యటం అసంభవమైనట్లుగా అనంతకాలం మనం దీనిలో చిక్కుకొని ఉన్నాం. మనం ముక్తులం కావాలంటే వీటిని దూరం చెయ్యాలి. మనం వివేకులం, ఉత్సాహవంతులం కావాలి. ఈశ్వర భక్తుడు, పవిత్రుడు అయినవాడు దుఃఖించవలసిన అవసరమేముంది? వాడు పసిబిడ్డలాగా, ఈశ్వరుని బిడ్డలాగా ఆనందమయుడు కావాలి. ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు. కానీ చిత్తశుద్ధి కలవారు మాత్రమే తన హృదయంలో ఈశ్వర దర్శనం చెయ్యగలరు. మనం లోకాన్ని చూస్తున్నాం కదా, మనం దానిలో లోకమనుకున్నాం కాబట్టి అలా కనిపిస్తుంది. దానిలో ఈశ్వర భావన కలిగి ఉంటే మనకు అది అలాగే కనిపిస్తుంది. ప్రతి వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ మనకు ఈశ్వర దృష్టి ఉండాలి. అన్నింటిలో ఈశ్వర భావన ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఎలా మారుతుందో చూడండి. సర్వత్రా ఈశ్వరుణ్ణి దర్శించినప్పుడు దుఃఖం అంతర్ధానమవుతుంది. జ్ఞానం మతాలన్నింటికీ అతీతమైనది. అక్కడ మతం లేదు అంటే జ్ఞానం మతాలకు విరోధి కాదు. జ్ఞానం మతాలన్నింటికీ అతీతమైనది. అక్కడ మతం లేదు అంటే జ్ఞానం మతాలకు విరోధి అని కాదు. అది మతాలకు అతీతమైన స్థితి. జ్ఞాని ఈ భిన్న మతాలను నిరసించడు, అందరికీ సహాయపడతాడు. నదులన్నీ సముద్రంలో కలిసి ఏకమైనట్లు మతాలన్నీ జ్ఞానాన్ని పొంది ఏకమవుతాయి. సర్వ పదార్థాలకు అధిష్టాన సత్తా బ్రహ్మ పదార్థం. మనకు ఈ సత్యం దృక్కోచరం కావడంతోనే మనకు వేరే సత్తా ఉండదు. ఈ ఏకత్వాన్ని దర్శించటం వల్ల మనకు ఈశ్వరుడితో ఏకత్వం కలుగుతుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో జ్ఞానయోగం గురించి చక్కగా చెప్పాడు. గీతా శాస్త్ర భారతీయ వాజ్మయంలో మకుట మాణిక్యంగా ప్రసిద్ధమైంది. అది వేదాలకు ఒక రీతి వ్యాఖ్యానం. మోక్ష సామ్రాజ్యాన్ని జయించడానికి మనం ఈ జీవితంలోనే యుద్ధం చెయ్యాలి. అందువల్ల మనం వెనుకడుగు వెయ్యరాదు. సాధింపతగినంత సాధించి తీరాలని మనకు అది బోధిస్తుంది. గీత పరమ పురుషార్థాన్ని గురించి చెయ్యవలసిన సాధనాలను ఉపదేశిస్తుంది. శ్రీకృష్ణుడు ఆత్మకు మరణం లేదని, నువ్వు ఆత్మస్వరూపుడవు కాబట్టి మృత్యు భయం తగదు అని వేదాంత సత్యాలను అర్జునుడికి బోధించాడు. ఆత్మ అనంతమని, శరీర పతనం వల్ల ఆత్మ నష్టం కాదని వేదాలు బోధిస్తాయి. ఆత్మ పదార్థం ఒక వృత్తం లాంటిది, కానీ ఆ వృత్తానికి హద్దులు లేవు. దీని కేంద్రం మాత్రం శరీరాన్ని పొంది ఉంటుంది. మరణం అంటే ఈ కేంద్రం మారటం. ఈశ్వరుడు కూడా ఒక వృత్తం. ఆ వృత్తానికి హద్దులు లేవు, కానీ దీనికి కేంద్ర బిందువు అంతటా ఉంది.
సంకుచితమైన ఈ శరీరక కేంద్రం నుండి విడివడితే మనం నిజమైన ఆత్మ అయిన ఈశ్వరుణ్ణి కనుగొంటాం. మనం అనుభవించే లౌకిక సుఖం ఆ ఆనందపు ఛాయ, ఆ పరమానందపు లేశం. ఈ ఆనందం సుఖదుఖాలకు అతీతం. అహంకార మమకారాలు అజ్ఞానం నుండి జనిస్తాయి. వీటిని దూరం చెయ్యటం అసంభవమైనట్లుగా అనంతకాలం నుండి మనం దీనిలో చిక్కుకొని ఉన్నాం. మనం ముక్తులం కావాలంటే వీటిని దూరం చెయ్యాలి. మనం వివేకులం, ఉత్సాహవంతులం కావాలి. ఈశ్వర భక్తుడు, పవిత్రుడు అయినవాడు దుఃఖించవలసిన అవసరం ఏముంది? వాడు పసిబిడ్డలాగా, ఈశ్వరుని బిడ్డలాగా సదానందమయుడు కావాలి. ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు. కానీ చిత్తశుద్ధి కలవారు మాత్రమే తన హృదయంలో ఈశ్వర దర్శనం చెయ్యగలరు. మనం లోకాన్ని చూస్తున్నాం కదా, మనం దాన్ని లోకమనుకున్నాం కాబట్టి అలా కనిపిస్తుంది. దానిలో ఈశ్వర భావన కలిగి ఉంటే మనకు అది అలాగే కనిపిస్తుంది. ప్రతి వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ మనకు ఈశ్వర దృష్టి ఉండాలి. అన్నింటిలో ఈశ్వర భావన ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఎలా మారుతుందో చూడండి. సర్వత్రా ఈశ్వరుణ్ణి దర్శించినప్పుడు దుఃఖం అంతర్ధానమవుతుంది. జ్ఞానం మతాలన్నింటికి అతీతమైనది. అక్కడ మతం లేదు అంటే జ్ఞానం మతాలకు విరోధి అని కాదు. అది మతాలకు అతీతమైన స్థితి. జ్ఞాని ఈ భిన్న మతాలను నీరసించడు, అందరికీ సహాయపడతాడు. నదులన్నీ సముద్రంలో కలిసి ఏకమైనట్లు మతాలన్నీ జ్ఞానాన్ని పొంది ఏకమవుతాయి. సర్వ పదార్థాలకు అధిష్టాన సత్తా బ్రహ్మ పదార్థం. మనకు ఈ సత్యం దృగ్గోచరం కావటంతోనే మనకు వేరే సత్తా ఉండదు. ఈ ఏకత్వాన్ని దర్శించటం వల్ల మనకు ఈశ్వరునితో ఏకత్వం కలుగుతుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో జ్ఞానయోగం గురించి చక్కగా చెప్పాడు. గీతా శాస్త్రం భారతీయ వాజ్మేయంలో మకుట మాణిక్యంగా ప్రసిద్ధమైంది. అది వేదాలకు ఒక రీతి వాఖ్యానం. మోక్ష సామ్రాజ్యాన్ని జయించడానికి మనం ఈ జీవితంలోనే యుద్ధం చెయ్యాలి. అందువల్ల మనం వెనుకడుగు వెయ్యరా. సాధింపదగినదంతా సాధించి తీరాలని మనకు అది బోధిస్తుంది. గీత పరమ పురుషార్థాన్ని గురించి చెయ్యవలసిన సాధనాలను ఉపదేశిస్తుంది. శ్రీకృష్ణుడు ఆత్మకు మరణం లేదని, నువ్వు ఆత్మస్వరూపుడవు కాబట్టి మృత్యు భయము తగదు అని వేదాంత సత్యాలను అర్జునుడికి బోధించాడు. శ్రీకృష్ణుడు ఆత్మకు మరణం లేదని, నువ్వు ఆత్మస్వరూపుడవు కాబట్టి మృత్యు భయము తగదు అని వేదాంత సత్యాలను అర్జునుడికి బోధించాడు. వేదాంత సిద్ధాంతాలన్నీ గీతలో సంక్షేమ వివరంగా వివరించబడ్డాయి. ఆత్మ అనంతమని, శరీర పతనం వల్ల ఆత్మ నష్టం కాదని వేదాలు బోధిస్తాయి. ఆత్మ పదార్థం ఒక వృత్తం లాంటిది, కానీ ఆ వృత్తానికి హద్దులు లేవు. దీని కేంద్రం మాత్రం శరీరాన్ని పొంది ఉంటుంది. మరణం అంటే ఈ కేంద్రం మారటం. ఈశ్వరుడు కూడా ఒక వృత్తం. ఈ వృత్తానికి హద్దులు లేవు, కానీ దీనికి కేంద్ర బిందువు అంతా ఉంది. సంకుచితమైన ఈ శరీర కేంద్రం నుండి విడివడితే మనం నిజమైన ఆత్మ అయిన ఈశ్వరుణ్ణి కనుగొంటాం. సంకుచితమైన ఈ శరీర కేంద్రం నుండి విడివడితే మనం నిజమైన ఆత్మ అయిన ఈశ్వరుణ్ణి కనుగొంటాం. ఆధ్యాత్మికతను నిర్వచించడం కష్టమే, కానీ ఒక వ్యక్తి వినమ్రత, నిస్వార్థం, నైతిక బలం, అతని జీవనశైలి మొదలైన విషయాలను తెలిపేదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికమైన వ్యక్తి తాను ఉండదలుచుకున్న విధంగానే ఉంటాడు అనేది మాత్రం నిజం. మంచిగా, రుజువర్తనుడిగా, నిరాడంబరంగా ఉంటాడు. అది ఇతరుల మెప్పు కోసమో మరో విధమైన గుర్తింపు కోసమో కాదు. అది అతని సహజ స్వభావం. అతను భయాలకు, ఆశయాలకు, భ్రమలకు లొంగి తన స్వభావాన్ని మార్చుకోడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి భిన్నంగా ఉండలేదు. చరిత్ర మొత్తం తిరగేస్తే అన్ని దేశాలలోనూ అలాంటి వారే ఉన్నారు. వారు ఎక్కువగా మతపరమైన వారే. మతమే మానవునిలోని గొప్పతనాన్ని బయటకు తీస్తుంది. ఒక దేశం ప్రాపంచికంగా పేదరికంలో ఉన్న సగటు స్త్రీ పురుషులు కష్టించి పనిచేసేవారుగా, సహృదయులుగా, రుజువర్తనులుగా
విద్వానులుగా బుద్ధివంతులుగా ఉండి ఉన్నత భావాలు లక్ష్యాలను కట్టుబడితే ఆ దేశం తప్పక భాగ్యవంతమవుతుంది. దేశ సౌభాగ్యం అక్కడి స్త్రీ పురుషులపై ఆధారపడి ఉంటుంది. ఆర్థికాభివృద్ధి అవసరమే, కానీ అదే పరమవధి కాదు. సర్వతోముఖాభివృద్ధి అత్యావశ్యకం. ముఖ్యంగా సగటు స్త్రీ పురుషుల శీలం అభివృద్ధి చెందాలి. వస్తుపరమైన అభివృద్ధి కన్నా మానవ స్వభావం ఉన్నతి చెందడమే చెప్పుకోదగినది. ఉన్నతి అంటే ఏమిటి? నిజానికి శరీరం బుద్ధికి సంబంధించిన అభివృద్ధి మాత్రమే కాదు. నైతికాభివృద్ధి జరగాలి అంటే శీలం దృఢం కావాలి. ఎక్కడైనా శీలవంతుడైన వ్యక్తుల ప్రభావమే చివరి వరకు నిలిచి ఉంటుంది. శరీర దారుఢ్యం, బుద్ధి కుశలత ఉన్న వ్యక్తి మనల్ని ఆకర్షించవచ్చు గాని శీలవంతుడైన వ్యక్తిని మాత్రమే మనం ఎల్లవేళలా గౌరవిస్తాం. అతన్నే ఆదర్శంగా ఎంచి అదే దారిలో నడవాలనుకుంటాం. ప్రతి ఒక్కరూ తమ శీల నిర్మాణానికి అలాంటి వ్యక్తినే ఆదర్శంగా ఎంచుకుంటారు. అందరికీ ఆదర్శంగా ఉండగలగటమే ఉన్నతి అనే ప్రశ్నకు సమాధానం. ఆదర్శవంతుని ద్వారా ప్రవహించేదే ఆధ్యాత్మికత. అతడు ఉచ్ఛాశక్తిని, అవకాశాలను సద్వినియోగపరుచుకోగల వ్యక్తి. అతని మనుగడ ఉత్సాహకరంగా ఉంటుంది. కారణం అతడు చెప్పినది చేస్తాడు, చేసేదే చెబుతాడు. ఆచరణ యోగ్యమైన ఆధ్యాత్మికతగా అతని జీవితం ఇతరులకు అనుసరణీయమవుతుంది. తాత్కాలికంగా అది నష్టం కలిగించవచ్చు, కానీ కాల పరీక్షలో నెగ్గగలిగినది అదే. ఆధ్యాత్మికతకు అర్థం, సమాధానం అలాంటి వ్యక్తే, మరొకరు కాదు. మతం అనేది ఒక శాస్త్రం, ఆధ్యాత్మికత దాని కార్యరూపం. ఎన్నో సంవత్సరాల సాధన ఫలితంగా కలిగే భాగ్యమే ఆధ్యాత్మికత. దానివల్ల వ్యక్తికి ఏ సంపదలు, పాండిత్యం, పదవులు ఇవ్వజాలని శక్తి, గౌరవం లభించి తీరుతాయనడంలో ఎట్టి సందేహము లేదు. ఆధ్యాత్మికతను నిర్వచించడం కష్టమే, కానీ ఒక వ్యక్తి వినమ్రత, నిస్వార్థం, నైతిక బలం, అతని జీవనశైలి మొదలైన విషయాలను తెలిపేదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికమైన వ్యక్తి తాను ఉండదలుచుకున్న విధంగానే ఉంటాడు అనేది మాత్రం నిజం. మంచిగా, రుజువర్తనుడిగా, నిరాడంబరంగా ఉంటాడు. అది ఇతరుల మెప్పు కోసమో మరో విధమైన గుర్తింపు కోసమో కాదు. అది అతని సహజ స్వభావం. అతను భయాలకు, ఆశలకు, భ్రమలకు లొంగి తన స్వభావాన్ని మార్చుకోడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి భిన్నంగా ఉండలేడు. చరిత్ర మొత్తం తిరగేస్తే అన్ని దేశాలలోనూ అలాంటి వారు ఉన్నారు. వారు ఎక్కువగా మతపరమైన వారే. మతమే మానవునిలోని గొప్పతనాన్ని బయటకు తీస్తుంది. ఒక దేశం ప్రాపంచికంగా పేదరికంలో ఉన్న సగటు స్త్రీ పురుషులు కష్టించి పనిచేసే వారుగా, సహృదయులుగా, రుజువర్తనులుగా, బుద్ధివంతులుగా ఉండి ఉన్నత భావాలు, లక్ష్యాలకు కట్టుబడితే ఆ దేశం తప్పక భాగ్యవంతమవుతుంది. దేశ సౌభాగ్యం అక్కడి స్త్రీ పురుషులపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి అవసరమే, కానీ అదే పరమవధి కాదు. సర్వతోముఖాభివృద్ధి అత్యావశ్యకం. ముఖ్యంగా సగటు స్త్రీ పురుషుల శీలం అభివృద్ధి చెందాలి. వస్తుపరమైన అభివృద్ధి కన్నా మానవ స్వభావం ఉన్నతి చెందడమే చెప్పుకోదగినది. ఉన్నతి అంటే ఏమిటి? నిజానికి అది శరీరం, బుద్ధికి సంబంధించిన అభివృద్ధి మాత్రమే కాదు. నైతికాభివృద్ధి జరగాలి అంటే శీలం దృఢం కావాలి. ఎక్కడైనా శీలవంతులైన వ్యక్తుల ప్రభావమే చివరి వరకు నిలిచి ఉంటుంది. శారీరక దారుఢ్యం, బుద్ధి కుశలత ఉన్న వ్యక్తి మనల్ని ఆకర్షించవచ్చు గాని శీలవంతులైన వ్యక్తిని మాత్రమే మనం ఎల్లవేళలా గౌరవిస్తాం. అతన్నే ఆదర్శంగా ఎంచి అదే దారిలో నడవాలనుకుంటాం. ప్రతి ఒక్కరూ తమ శీల నిర్మాణానికి అలాంటి వ్యక్తినే ఆదర్శంగా ఎంచుకుంటారు. అందరికీ ఆదర్శంగా ఉండగలగడమే ఉన్నతి అనే ప్రశ్నకు సమాధానం. ఆదర్శవంతుని ద్వారా ప్రవహించేదే ఆధ్యాత్మికత. అతడు ఇచ్ఛాశక్తిని, అవకాశాలను సద్వినియోగపరుచుకోగల వ్యక్తి. అతని మనుగడ ఉత్సాహకరంగా ఉంటుంది. కారణం అతడు చెప్పినదే చేస్తాడు, చేసేదే చెబుతాడు. ఆదర్శవంతుని ద్వారా ప్రవహించేదే ఆధ్యాత్మికత. అతడు ఇచ్ఛాశక్తిని, అవకాశాలను సద్వినియోగపరుచుకోగల వ్యక్తి. అతని మనుగడ ఉత్సాహకరంగా ఉంటుంది. కారణం అతడు చెప్పినదే చేస్తాడు, చేసేదే చెబుతాడు.
ఆచరణ యోగ్యమైన ఆధ్యాత్మికతగా అతని జీవితం ఇతరులకు అనుసరణీయమై అవుతుంది. తాత్కాలికంగా అది కష్టమనిపించవచ్చు, కానీ కాల పరీక్షలో నెగ్గవలసినది అదే. ఆధ్యాత్మికతకు అర్థం, సమాధానం అలాంటి వ్యక్తే. మతం అనేది ఒక శాస్త్రం. ఆధ్యాత్మిక